మనం ఏం చేస్తున్నాము అని కాదు. యూ పీపుల్ హ్యావ్ సో మచ్ ఎక్సలెంట్ ఆపర్చునిటీస్. మా రోజుల్లో ఒక ఇంజనీరింగ్ లేకపోతే మెడిసిన్ ఉండేది, లేకపోతే లాయర్ అయ్యేవాడు. ఇప్పుడు మీకు ఏమి కావాలన్నా ఎనీథింగ్ యూ కెన్ బికమ్. అలానే మీరు మోస్ట్ ఇంపార్టెంట్, యూ షుడ్ నెవర్ ఫర్గెట్ అవర్ రూట్స్. వాట్ ఆర్ అవర్ రూట్స్? ఇందాక గురువు గారు చెప్పారు, ఎన్నెన్నో విద్యలు ఉన్నాయి మనకు. అన్ఫార్చునేట్లీ అవన్నీ కూడా మనకు చిన్నప్పుడు మా టైం అప్పుడు ఎవరు నేర్పలా. ఇప్పుడిప్పుడే కొన్ని లాట్ ఆఫ్ థింగ్స్ స్మాలీ దే ఆర్ గెటింగ్ చేంజ్. మన ఓన్ గురువుని మర్చిపోయాం. మనం ఔరంగజేబుని, అక్బర్ని, అలాంటి వాళ్ళని అందరినీ కూడా గుర్తుంచుకుంటాం, కానీ మన ఓన్ గురువులు ఎంత మంచి రాజులు ఉన్నారు. శివాజీ గారి దగ్గర నుంచి ఎంతో మంది ఉన్నారు, కానీ వీ హార్డ్లీ నో అబౌట్ దెమ్. కానీ మీకు ఇప్పుడు ఆపర్చునిటీ ఉంది. మీరందరూ ఈ కంప్యూటర్ వాట్ ఎవర్ ఏది కావాలంటే అది గూగుల్లో ఉంది. సో మై ఓన్లీ రిక్వెస్ట్ ఈస్ హ్యావ్ క్లీన్ హ్యాబిట్స్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. దేవుడు అనేవాడు ఉన్నాడో లేదో ఫ్రాంక్లీ నోబడీ నోస్, కానీ దెర్ ఈజ్ అ శక్తి, దెర్ ఈజ్ అన్ ఎనర్జీ. ఇప్పుడు మనకు గురువులు అందరూ జపాలు, పూజలు అవన్నీ ఎందుకు చేస్తామనుకుంటున్నారు? మన కంట్రీకి ఏమీ కాదు. ఎందుకంటే వీళ్ళ వల్లే, ఈ గురువుల వల్ల ఈ పూజలు చేసేది ప్రతి ఇంట్లో. నాకు తెలిసి ఎవ్రీ హిందూ హౌస్ హ్యాస్ ఏ పూజా మందిర్, వెదర్ వాట్ ఎవర్ బీ టు. ఎవరు ఏమి చేసినా కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆల్ దట్ ఎనర్జీ విల్ కమ్ టు భారత్. సో అందుకనే మీరు దేనికి కూడా భయపడిన అవసరం. మీరు ఎంత అదృష్టవంతులంటే ఐ కాంట్ టెల్ యూ. టు కమ్ అండ్ స్టే హియర్ అండ్ లెర్న్ థింగ్స్. అక్క గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. మనం ఇలాంటి పిల్లల్ని తీసుకొచ్చి చదివించటం అనేది అండ్ కైండ్ ఆఫ్ ఎనర్జీస్ యూ గెట్ ఈస్ ఫెంటాస్టిక్. ఐ ఓన్లీ విష్ ఆల్ the best for all of you. Don't hesitate to do anything whatever you feel like, but do in a good way. మేము చాలా దేశాల్లో పనిచేస్తాం. నేను 30 years బ్యాక్ మేము ఏదో ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నప్పుడు నేను ఎప్పుడు బయట వాళ్ళకి ఎంతరికో చెప్పేవాడిని, మా ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అని చెప్తే ఒకప్పుడు నవ్వేవాళ్ళు వీళ్ళు. అదే సేమ్ పీపుల్ 25 years బ్యాక్ అగైన్ దే ఆల్ కేమ్ బ్యాక్. నౌ దే సే yes, India is the richest country in the world. ఎందుకంటే ఆ రిచ్నెస్ డబ్బుల్లో కాదు, ముస్లిం క్రిస్టియన్ అని కాదు. ఎవరైతే ఇండియాలో పుట్టారో ప్రతి ఒక్కరు భారతీయుడే. అన్ఫార్చునేట్లీ ఈ పాలిటిక్స్ వచ్చి మన అందరినీ ఏదేదో దేశాలకు తీసుకెళ్ళిపోతుంది. డివైడ్ అండ్ రూల్ పాలసీ తీసుకొచ్చారు. అన్ఫార్చునేట్లీ ఈ కులాలు మతాలు అనేది ఉండకూడదు. ఎందుకంటే మనం తెలిసి పుడతామా, ఎవరినన్నా బై చాయిస్ ఎవరు పుట్టరు. మనం దేవుడు ఎక్కడ పడేస్తే ఆ ఇంట్లో పుడతాం. మనం ఎవరు చేయకోసినా కానీ రక్తమే వస్తుంది. సో మీరందరూ కూడా యంగ్స్టర్స్ గా ఉన్నప్పుడు యూ ఆల్ షుడ్ హ్యావ్ సమ్ ఎయిమ్ ఇన్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.